నమస్కారం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగొచ్చి భూలోకంలో కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే రోజు వైకుంఠ చతుర్దశి అని స్కంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పారు. స్వయంగా విష్ణుమూర్తే కాశీకి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే రోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా పఠించినట్లయితే శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే వైకుంఠ చతుర్దశి రోజు శివాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపదానం ఇవ్వాలి. ఆ దీపదానం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద తీసుకొని దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి. ఇలా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రాగి లేదా ఇత్తడి ప్రమిదలో దీపం వెలిగించి దీపదానం ఇస్తే శివకేశవులు ఇద్దరి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే వైకుంఠ చతుర్దశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, కేవలం వైకుంఠం నుంచి విష్ణుమూర్తి దిగివచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవటం మాత్రమే కాదు, కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నందివాహనం మీద కూర్చొని భూలోక సంచారం చేసే రోజు వైకుంఠ చతుర్దశి. ఈ సందర్భంగా ఎవరైనా సరే ప్రదోష కాలంలో ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి దధ్యోజనం శివుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ పంచిపెట్టినట్లయితే వాళ్ళకి 1000 కపిల గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. గోవులన్నింటిలోకి కపిల గోవు చాలా ప్రత్యేకమైంది, చాలా ప్రాధాన్యత కలిగిన శక్తివంతమైనది. అలాంటి కపిల గోవులు 1000 దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఒక్కసారిగా రావాలంటే ఈరోజు ప్రదోష కాలంలో ఆవు పెరుగుతో శివాభిషేకం చేసుకొని దధ్యోజనం శివుడికి నివేదన చేసి అందరికీ పంచిపెట్టాలి. అలాగే నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి వైకుంఠ చతుర్దశి నాడు ఇచ్చే ప్రత్యేకమైన దానాలు ఉన్నాయి. ఆ దానాలు ఏంటంటే, కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు శనగలు. ఈ 3 కూడా దేవాలయ ప్రాంగణంలో అర్చకులకు దానం ఇవ్వటం ద్వారా నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రుణ బాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరటానికి ఈ వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివుడికి ఒక ప్రత్యేకమైన విధి విధానంతో అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, దేవాలయంలో శివుడి సన్నిధిలో ఇవ్వవచ్చు, లేదా మీ గృహంలో ఈశ్వరుడి చిత్రపటం లేదా శివలింగం దగ్గరైనా ఆ ప్రత్యేకమైన అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఆ ప్రత్యేకమైన అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని మందార పుష్పాలు, కొన్ని గన్నేరు పుష్పాలు ఉంచాలి. వీలైతే ఒక పారిజాత పుష్పం కూడా ఆ నీళ్ళల్లో వేయాలి. ఆ నీళ్లతో నమశివాయ అని జపిస్తూ పరమేశ్వరుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా ఇచ్చే అర్ఘ్యం అనేది అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల నుంచి బయటపడటానికి విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక శుక్ల చతుర్దశి, వైకుంఠ చతుర్దశి చాలా శక్తివంతమైన రోజు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అదేవిధంగా ప్రధానంగా కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటి ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం పంచకోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.